హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. నా బర్త్డే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను. 2 kgs అయితే బాస్మతి రైస్ తీసుకున్నాము. నేనైతే ఆనియన్స్ అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనము చికెన్లో కలపడానికి, అలాగే మనం బిర్యానీ చేసేస్తాం కదా పైన కూడా మళ్ళీ వేయడానికి. చూడండి, రైస్ని అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పావు గంట సేపు నానబెడితే బాగుంటుంది రైస్ అనేది. బిర్యానీ కోసం అయితే చికెన్ పీసెస్ అయితే ఈ విధంగా అయితే కట్ చేపించి తీసుకొచ్చారు మా మరిది. నాకైతే లెగ్ పీస్ ఇష్టం కాబట్టి చూడండి, ఒక 3-4 పీసెస్ వరకు అయితే లెగ్ పీసెస్ ఉన్నాయి. అన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక పెద్ద గంజ అయితే తీసేసుకొని దాంట్లో వేసుకోవాలి. మనకు కడాయి అయినా గంజ అయినా ఎంత పెద్దగా ఉంటే మనకు చేయడానికి కూడా అంత ఈజీగా అనిపిస్తుంది, కలపడానికి కూడా. చూడండి, 2 కిలోలకైతే 4 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. మనము బిర్యానీ తింటే కొంచెం స్పైసీగా తింటేనే మనకు తిన్నట్టు అనిపిస్తుంది కదా. మా ఇంట్లో అయితే మేము స్పైసీగానే తినేస్తాము. అలాగే 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాము, ఒక 2 స్పూన్ల వరకు. అలాగే మసాలాలు కూడా వేసేసుకుంటున్నాము, ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టినవి. చూడండి, ఇవి మసాలా పదార్థాలు. దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, లవంగం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్స్, అవి కూడా సగం వరకు వేసేస్తున్నాను. అవి వేసేసి ఒకసారి చికెన్కు పట్టేలా మంచిగా కలిపేసుకోవాలి. మనకు టేస్ట్ అనేది మనం కలిపే విధానం బట్టే ఉంటుంది. ఎంత మంచిగా కలుపుకుంటే ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కు మంచిగా పట్టుకుంటాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. చూడండి, పెరుగు కూడా వేసేసాను. పెరుగు అయితే ఒక పెద్ద ప్యాకెటే తీసుకొచ్చాము, హాఫ్ కంటే ఎక్కువనే వేసేసాను పెరుగు. మనం ఇలా చేసి కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీగా కూడా చాలా బాగుంటుంది చికెను. మనకు మంచి టేస్ట్ రావాలంటే బిర్యానీ మనము ఎంతసేపు అని మ్యారినేట్ చేసి పెట్టుకుంటామో ఆ టైంని బట్టే టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. చూడండి, ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి నిమ్మరసం వేసేసాను, అలాగే పుదీనా కూడా వేసేసాను. ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది. చూడండి, 2 గ్లాసెస్ వేసాను. అంటే మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాసెస్తో 2 గ్లాసెస్ వేసాను. ఇందాకే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలిపోయింది కదా, ఆయిల్ ప్లస్ ఇంకా వేరే ఆయిల్ కలిపి వేసేసాను 2 గ్లాసెస్ వరకు. చూడండి, మంచిగా కలిపేసుకొని దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ వేయడం చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఒకసారి కలిపేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలి మూత పెట్టి. తర్వాత మనం ఇందాక రైస్ కడిగి పక్కన పెట్టేసాం కదా,
అవి స్టవ్ పైన పెట్టేసి చూడండి మళ్ళీ ఒక గ్లాస్ వరకు అయితే ఆయిల్ వేసేస్తున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి ఇలా నిలువున కట్ చేసేసి వేసుకోవాలి. అలాగే మసాలా పదార్థాలు అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం కూడా అంత కష్టమేం కాదు, కాకపోతే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చికెన్ మ్యారినేట్ అవ్వడానికి 30 మినిట్స్ లేదా 1 అవర్ అలా పక్కన పెడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఇవన్నీ మసాలా పదార్థాలు వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం అనేది ఎందుకు వేసుకుంటామంటే మనం రైస్ అనేది మెత్తగా అయిపోకుండా ఒకదానికొకటి బాగా అతుక్కోకుండా ఉండడానికి వేసుకుంటే మంచిగా వస్తుంది రైస్ అనేది. చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మనం ఆల్రెడీ ఇందాక చికెన్ కలిపేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసేసుకున్నాను 1 స్పూన్ వరకు. మనకు ఒక 80% వరకు అయితే రైస్ అనేది ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ చికెన్లో ఇలా రైస్ వేయాలి. వాటర్ పడకూడదు, వాటర్ వేయకుండా ఇలా వేస్తుండాలి. చూడండి మా అత్తమ్మ అయితే మొత్తం ఈక్వల్ చేస్తున్నారు. ఎందుకంటే మనం రైస్లో వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మొత్తం మెత్తగా అయిపోతుంది. వేడిగా ఉందని చెప్పేసి నేను కూడా వేస్తానని మా అత్తమ్మ నా దగ్గర నుంచి తీసేసి దీంట్లో వేస్తున్నారు. చూడండి మొత్తం రైస్ అయితే వేయడం అయిపోయింది. మళ్ళీ నిమ్మకాయ కూడా కట్ చేసి అలా పైన వేసేయాలి. ఎక్కువసేపు కింద ఉంచకుండా మనం రైస్ వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన పెట్టేసి నిమ్మరసం అయితే పిండేసేయాలి. చివర్లో పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మనం ఫ్రై చేసాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసుకొని ఇలా అయితే కొంచెం వెయిట్ ఉన్నది ఏదైనా తీసేసి అలా పెట్టుకున్నామనుకో మనకు లోపల అనేది మంచిగా కుక్ అయిపోతుంది, బయట గాలి ఏం తగలకుండా. మంటనైతే సిమ్లో ఒక పావు గంట అలా పెట్టేసుకోవాలి. తర్వాత హైలో పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటేనే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. మనం వెంటనే తీసేస్తే మాత్రం అవ్వదు. ఇప్పుడైతే సిమ్లో పెట్టిన తర్వాత అయితే కొంచెం అలా చూశాను అంతే. తర్వాత మళ్ళీ 15 మినిట్స్ అలా మంట హైలో పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసామనుకోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను దించిన తర్వాత అయితే మా వారైతే వీడియో తీయలేదు, అందుకని తినేటప్పుడు అయితే మా వారు తీశారు. చాలా బాగుంది.